కుబేరా ఛానల్ స్వాగతం. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మనము మార్కెట్ రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. ఫస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ రైజ్ 4.6% టు 1.96 lakh crore అన్నట్లు చూస్తున్నాము ఇన్ అక్టోబర్ డిస్పైట్ ట్యాక్స్ కట్స్. సో మనకి మంచి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చినప్పటికీ జిఎస్టీ కలెక్షన్స్ మంచిగా అవుతున్నాయి అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో దీనికి గల కారణం బిజినెస్ అనేది మనకి ఇండియాలో బాగా ఆశాజనకంగా ఉంది. సో అండ్ ఎవ్రీవన్ జిఎస్టీ అనేది ఫైల్ చేస్తున్నారు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో ఇది వచ్చేసి ఒక మంచి పాజిటివ్ మనకు వచ్చేసి బిగ్ న్యూస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఐటీసీ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 4% ఇయర్ పెరిగిన, రెవెన్యూ వచ్చేసి 1% డిక్లైన్ అయింది. సో దీని మీద నేను ప్రస్తుతం వచ్చేసి న్యూట్రల్ మీద ఉన్నానండి. ఓకే, సో నేను దీన్ని బయింగ్ కానీ సెల్లింగ్ అని ఏం చెప్పలేదు, ప్రస్తుతం వచ్చేసి స్టాండ్ తీసుకుంటున్నాను దీని మీద. నెక్స్ట్ వచ్చేసి హ్యుందాయ్ మోటార్స్ వచ్చేసి ప్రాఫిట్ 14% ఇరానాలు చూస్తున్నాము, రెవెన్యూ కూడా మనకు వచ్చేసింది మంచిగా 1%. సో మనకి ఎప్పుడైతే మార్కెట్లో ఐపీఓ లిస్టింగ్ అయిందో అప్పటి నుంచి ఇది మంచిగా రిటర్న్స్ అయితే ఇస్తుంది. సో ఒక చార్ట్ అనాలిసిస్ కూడా ఇది చూద్దాం, తీసుకోవాలా వద్దనేది. అదాని పవర్ వచ్చేసి ప్రాఫిట్ అనేది తగ్గింది, రెవెన్యూ రైజెస్, మార్జిన్ అన్నట్లు చూస్తున్నాము. అదాని స్టాక్స్ ఏదైనా మనకు ప్రాఫిట్లో కొంత కరెక్షన్ ఉంటే ఆటోమేటిక్గా స్టాక్స్లో కొంత ఫాల్ అయితే ఉంటుందండి. సో మనం వచ్చేసి సెల్లింగ్ సైడ్ చూద్దాము ఎంతవరకు పడవచ్చు అనేది. నెక్స్ట్ సిప్లా వచ్చేసి ప్రాఫిట్ అనేది 4% ఇరానాలు చూస్తున్నాము, రెవెన్యూ రైజెస్. సో ట్రంప్ టారిఫ్స్ అనేవి మన మేజర్ కంపెనీస్ రెడ్డీస్ కానివ్వండి, సన్ ఫార్మా, సిప్లా వీటి మీద కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో అందువల్ల వచ్చేసి దీని లెవెల్స్ కూడా మనం, కాకపోతే ఏంటంటే నెట్ ప్రాఫిట్ సింగిల్ డిజిట్ అనేది మనకి అంత నేను వచ్చేసి న్యూట్రల్ స్టాండ్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బిహెచ్ఎల్ వచ్చేసి ప్రాఫిట్ సోర్స్ 253%. సో డిఫెన్స్ స్టాక్స్ వచ్చేసి మనకి మోడీ గవర్నమెంట్లో మనకి మంచి రిజల్ట్స్ అండ్ మంచి మనకు వచ్చేసి ప్రాఫిట్స్ అయితే ఇస్తున్నాయి. సో బిహెచ్ఎల్ అనేది మీరు బై చేయొచ్చా లేదా అనేది కూడా మనం ఒకసారి చాట్ ద్వారా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వోడాఫోన్ ఐడియా వచ్చేసి 12% మనకి క్రాష్ అవ్వడం చూస్తున్నాము. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఏజీఆర్ డ్యూస్ మీద దానికి వచ్చేసి ఒక హోప్ అయితే లేదు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా వోడాఫోన్ ఐడియాకి మనం దూరం ఉంటే బెటర్ అండి. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్స్ రేపు ఎలా ఉండొచ్చు అనేది చూస్తే మాత్రం 25,722 అంటే 25,711 నుంచి 25,953 మనకు వచ్చేసి ఆ యొక్క రేంజ్లో మనకు ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము నిఫ్టీ ఫ్రైడే వచ్చేసి. సో ఇప్పుడు 25,722 దగ్గర హాల్ట్ అయింది, ఇది మనకు ఉండొచ్చా? సో ఇక్కడ నుంచి ఇంకా కరెక్షన్ ఉండొచ్చు అనేది కూడా చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే మనకి యూఎస్ మార్కెట్స్ డౌజోస్, నాస్డాక్, ఎస్ఎన్పి వచ్చేసి కొంత మనకి స్లైట్ పాజిటివ్లో మనకి ట్రేడ్ అవ్వడం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే యూరోప్ మార్కెట్స్ వచ్చేసి ఫ్రైడే వచ్చేసి కొంత నెగిటివ్లో మనకి ట్రేడ్ అయినాయి. 0.44% డౌన్, 0.67% డాక్స్ జామ్ అని డౌన్. సో ఓవరాల్గా మనకి మార్కెట్ రేపు ఎలా ఉండొచ్చు అంటే మన నిఫ్టీ లెవెల్స్ చూసుకొని 25,722. ఒకసారి ఆప్షన్ చైన్ డేటా చూద్దాము. ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే నాకు 25,700కి డౌన్ మనం చూసినట్లయితే 25,500 దగ్గర మనకు వచ్చేసి మంచి ఓఐ అనేది బిల్డ్ అయిందండి. సో 25,700 డౌన్ మనం వచ్చేసి 25,500 టార్గెట్ పెట్టుకుంటాం. అంటే 22 పాయింట్స్ మనకు వచ్చేసి మనకు వచ్చేసి కరెక్షన్ అయితే మీరు పిఏ పుట్ ఆప్షన్ అయితే బై చేయండి. లేదు మనకి 25,800 కనుక మన క్రాస్ అవుతూ ఉంటే మాత్రం 26,000 మనకి రౌండ్ ఫిగర్ మంచి. సో మనకు వచ్చేసి ఏమంటే యాజ్ పర్ ఓఐ డేటా మనకి కనిపిస్తుంది ఏంటంటే మనకు కనిపించేది ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే 25,800 కానీ 900 కానీ అండ్ 26,000 మంచి ఓఐ అనేది బిల్డ్ అయింది. ఈవెన్ 26,050 మనకి 26,100, 200 దాకా. సో మంచి అప్ సైడ్ మంచి ఓఐ డేటా అనేది బిల్డ్ అయింది మన కంపేర్డ్ విత్ పుట్ సైడ్. ఓకే, పుట్ సైడ్ కంటే మనకి కాల్ సైడ్ మంచి ఓఐ అనేది బిల్డ్ అయింది. సో మార్కెట్లో కొంత పాజిటివ్ మూమెంటం ఉండొచ్చా లేదనేది చూద్దాము. మనకు మొన్న మంచి హైస్ నుంచి మార్కెట్ కరెక్షన్ అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ నిఫ్టీ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో దీన్ని నేను ఎలా స్ట్రాటజీ తీసుకుంటాను, 25,754 దగ్గర కాల్ ఆప్షన్ బై చేస్తాను, 25,711 దగ్గర పుట్ ఆప్షన్ అనేది బై చేస్తాను. ఈ లైన్స్ కనుక క్రాస్ అవుతూ ఉంటే అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. అండ్ మనకి ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ వచ్చేసి నాకు స్టాప్ లాస్ అంటే 50 పాయింట్స్ దాకా నేను స్టాప్ లాస్ అయితే తీసుకోబోతున్నాను. ఓకే, సో నిఫ్టీ అనేది చాలా క్లియర్గా ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి 58,000 మనకి మొన్న హై 58,257 నుంచి 57,747 దాకా మనం చూస్తున్నాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి కరెక్షన్ అయితే ఇచ్చిందండి, 57,653 నుంచి. సో ఆల్మోస్ట్ 800 పాయింట్స్ దాకా మనకి రేంజ్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో రేపు ఎలా ఉండొచ్చు అంటే మాత్రం నేను ఈ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో నాకు వచ్చేసి మేజర్గా 57,700 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో నేను డౌన్ఫాల్ 57,500 పెట్టుకుంటున్నాను. లేదు నాకు అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం
సో అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం 57,994 అంటే 58,000 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడే నేను కాల్ ఆప్షన్ సైడ్కి వెళ్తాను. ఓకే, విత్ 58,200. సో మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ నాకు వచ్చేసి చాలా మంచిగా కనిపిస్తుంది. ఈవెన్ మనం ఇక్కడ చూసినట్లయితే ఒక ఎం ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ ఈఎంఏ కూడా మనకు అప్ సైడ్ బ్రేక్ అయ్యే స్కోప్ కూడా ఉండొచ్చు. సో ఏదేమైనా నేను బ్యాంక్ నిఫ్టీ కంటే రేపు నిఫ్టీని, ఎందుకంటే నాకు స్టాప్ లాస్ తక్కువ, మనకి టార్గెట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. సో కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్స్ ఏదన్నా కామెంట్ చేయండి. స్ప్రైట్ ఆగ్రో అయితే నేను డీటెయిల్ వీడియో మీకు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.